భారత రాష్ట్ర సమితి 25వ పుట్టినరోజును ఘనంగా జరుపుకుంది. చాలా కాలంగా నిర్వహించాలని అనుకుంటోన్న బహిరంగ సభను విజయవంతంగా నిర్వహించింది. పార్టీ ఆవిర్భావం తర్వాత అతి కొద్ది సందర్భాల్లో మాత్రమే గడ్డు పరిస్థితిని ఎదుర్కొంది. ప్రతిసారి తెలంగాణ సెంటిమెంట్ ఓ రక్షణ కవచంలా ఆదుకుంది. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. అయితే ఈసారి తెలంగాణ సెంటిమెంట్ ఆయుధంగా లేదు. భారత రాష్ట్ర సమితిని ఆదుకోవాల్సింది కేసీఆర్ నాయకత్వ పటిమ మాత్రమే. అందుకే ఎల్కదుర్తిలో కేసీఆర్ ప్రసంగం కోసం బీఆర్ఎస్ క్యాడర్ ఎదురు చూసింది. మరి కేసీఆర్ క్యాడర్ అంచనాలను అందుకున్నారా? కేసీఆర్ ప్రసంగం అంటే తెలుగు భాషకు పండుగ లాంటిది. ఆయన చెప్పే సామెతలు, ప్రాసలు, ఏకవాక్య పంచులు ఎదుట ఉన్న వారికి ఉత్సాహం తెప్పిస్తాయి, చప్పట్లు కొట్టేలా చేస్తాయి. ఈసారి కూడా కేసీఆర్ ప్రసంగం ఈ కోణంలో అద్భుతంగా సాగింది. ఇవన్నీ ఆయన ప్రసంగం బోర్ కొట్టకుండా నవ్వుకోవడానికి పనికొస్తాయి. మరి పార్టీ క్యాడర్లో పోరాడేలా, భవిష్యత్తు ఉందనిపించేలా ఆశను రేకెత్తించగలిగిందా అన్నది మాత్రం సందేహంగా ఉంది. భారత రాష్ట్ర సమితి ఓటు బ్యాంకును క్రమంగా మింగేస్తోన్న భారతీయ జనతా పార్టీని ఆయన పల్లెత్తు మాట అనలేదు. ఒక్క నక్సలైట్ల అంశంలో మాత్రమే విభేదించారు. ఆపరేషన్ ఖగార్ను ఆపేయాలని డిమాండ్ చేశారు. నిధులు ఏమీ ఇవ్వలేదని రొటీన్ విమర్శలు చేశారు. అయితే కాంగ్రెస్ ను మాత్రం టార్గెట్ చేశారు. తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ నెంబర్ 1 శత్రువుగా తేల్చారు.